ఇందిరా పార్క్ దగ్గరలో ఉన్న మనం ధర్నా చౌక్ ఎంటర్ అయిపోయినాం. ఒకసారి చూడొచ్చు, చాలామంది పోలీసులు అయితే చిక్కట్పల్లి లైబ్రరీ నుంచి నువ్వు వెళ్తూనే ఉండు. చిక్కట్పల్లి లైబ్రరీ నుంచి ధర్నా చౌక్ వరకు పోలీసులు అయితే మోహరించారు. చూడొచ్చు, అడుగడుగున పోలీసులే. 500 మీటర్స్కి ఒక టీం ఉన్నది ఇక్కడ. నిరుద్యోగులు కండక్ట్ చేసినటువంటి ఆ చౌరస్తా ధర్నా చౌక్ అదే. చాలా మంది నిరుద్యోగులు రాబోతున్నారు ఇక్కడికి. నాకు తెలిసి ఇదొక పెద్ద ఎత్తున ప్రజల్లోకి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ధర్నా చౌక్ లో మొత్తం కూడా దాదాపు చిక్కట్పల్లి లైబ్రరీ నుంచి ఈ ర్యాలీ కొనసాగుతుంది. మనం అందరం కూడా చూసాం, నిరుద్యోగుల మాటలు కూడా చూసినాం. ఎక్కడ చెప్పు, ఏంటి పరిస్థితి? ఏముందో, నా కాంగ్రెస్ మోసం చేసింది, యూత్ డిక్లరేషన్ ఇచ్చి ఇవ్వలేదని చెప్పింది. అక్కడ ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ కూడా మెన్షన్ చేసినాం, ఫ్లెక్సీలు కూడా తీసుకొచ్చినాం. ఇప్పుడు జనాలు వస్తున్నారు, జనాలను తీసుకురావడానికి వస్తున్నాం. పోలీసులు ఈరోజు సహకరించినందుకు వాళ్ళకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రం దీన్ని అవాకు చవాకులుగా పేలి పెయిడ్ ఆర్టిస్టులని వాళ్ళు చేయించారు, వీళ్ళు చేయించారు అంటే మాత్రం బాగోదని ముందుగానే చెప్తున్నాం. నేను చిక్కట్పల్లి లైబ్రరీ నుంచి ఫాలో అవుతున్నా వీళ్ళందరినీ. అక్కడ నుంచి టీమ్స్ డివైడ్ అయినాయి, పోలీస్ టీమ్స్ మొత్తం. అడుగడుగునా పోలీసులే ఉన్నారు. దాదాపు 100 మంది పోలీసులు ఇప్పుడు ఫాలో అయ్యారు. ఏంది, పోలీసులు పర్మిషన్ లేదా మీకు? ఎందుకు ఫాలో అవుతుంది? పర్మిషన్ ఉంది, కానీ ప్రభుత్వం ఏంటంటే పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వాళ్ళ మీద ఒత్తిడి చేస్తుంది. మీరు ఖచ్చితంగా వాళ్ళని కొద్దిగా కట్టడి చేయండి, జనాలను రాకుండా భయభ్రాంతులుగా చేయండి అంటున్నారు. కానీ పాపం వాళ్ళు సహకరిస్తున్నారు. ఇది ప్రభుత్వ వైఖరే. పాపం పోలీసులే ఉంటుంది, ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి సస్తవా బతుకుతామని మెడ మీద కత్తి పెట్టే వైఖరి ప్రభుత్వం మానుకోవాలి. లేకుంటే మాత్రం ఈ రోజు నుంచి ఇక్కడ పిలుపునిస్తాం. మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ను ఓడగొట్టడానికి పిల్లల్ని పంపిస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ను ఓడగొడతాం.